ప్రపంచంలోనే అతి ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇప్పటి వరకు అఫీషియల్గా దాదాపు 7,000 మంది అధిరోహించారు. కానీ మీకు తెలుసా, ఈ మౌంట్ ఎవరెస్ట్ కంటే 2,200 మీటర్లు చిన్నదైన ఒక పర్వతంపై ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. ఆ పర్వతం పేరే కైలాస పర్వతం. అదేంటి, ఎవరెస్ట్ కంటే ఎత్తైన పర్వతంపై ఎవరు ఎక్కలేదంటే దానికి అర్థం ఉంది. కానీ ఎవరెస్ట్ కంటే చిన్నదైన కైలాస పర్వతాన్ని ఎందుకు ఎవరు ఎక్కలేకపోయారు? అసలు ఆ కైలాస పర్వతం పైన ఏముంది? ఆ పర్వతం దగ్గరగా పోతే గంటల శబ్దం వినిపిస్తుంది అని చెప్తారు. అది ఎంతవరకు నిజం? ఆ కొండపైన ప్రజలకు విచిత్రమైన మెరుపులు ఎందుకు కనిపిస్తున్నాయి? ఈ కైలాస పర్వతంపై నాసా చూసిన ఆ రూపం ఎవరిది? అందరూ చెబుతున్నట్లు పరమేశ్వరుడు నిజంగానే అక్కడ ఉన్నారా? మన సైంటిస్టులు ఇప్పటి వరకు కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలు ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఎక్కి వచ్చాడు. కానీ ఆ వ్యక్తి తర్వాత మాట్లాడమే ఆపేశాడు. అతనితో ఏం జరిగి ఉండొచ్చు? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఈశ్వరుడి మెడలో నాగుపాము ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే ఆ పాము పేరేంటి? నెంబర్ 1 అనంత, నెంబర్ 2 తక్షక, నెంబర్ 3 వాసుకి, నెంబర్ 4 కలియ. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఈ కైలాస పర్వతం ఎత్తు దాదాపు 6,638 మీటర్లు. అదే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లు. అంటే ఇది కైలాస పర్వతం కంటే దాదాపు 2,200 మీటర్ల ఎత్తు ఎక్కువ. అయినప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది ఈ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు. కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేకపోయారు. దీనికి చాలామంది చెప్పే కారణం ఏమిటంటే, ఈ పర్వతం పైన అతీత శక్తులు ఉన్నాయని, ఆ శక్తులే ఆ పర్వతాన్ని ఎక్కేవారిని అడ్డుకుంటున్నాయి అని. ఈ పర్వతాన్ని ఎక్కేవారిలో కొంతమంది సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేస్తే, ఇంకొంతమంది ఆ పర్వతం పైనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఆ పర్వతాన్ని అధిరోహించి ప్రాణాలతో తిరిగి వచ్చాడు. అతనెవరో తెలుసుకునే ముందు ఈ కైలాస పర్వతం గురించి కొన్ని రహస్యాలు, అలాగే దీని చరిత్ర గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ మౌంట్ కైలాస్. కైలాస పర్వతం గురించి, దాని పుట్టుక గురించి మన పురాణాల్లో ఎక్కడ కూడా సరిగా చెప్పబడలేదు. వాడుకలో ఉన్న కథనాల ప్రకారం మహాశివుడు సత్యయుగంలో కైలాస పర్వతం మీద తన నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అంతేకాదు, పార్వతీదేవి శివునిపై ఆగ్రహించినప్పుడు మహాశివుడు ఈ కైలాస పర్వతానికే వచ్చేవారట. ఆ తర్వాత గణేశుడు, కార్తికేయుడు, పార్వతీదేవులతో కలిసి శివుడు ఇక్కడే నివాసం ఉండేవారట. బుద్ధిజం ప్రకారం బౌద్ధులకు కూడా ఈ కైలాస పర్వతం చాలా ముఖ్యమైంది. అంతేకాదు, బౌద్ధ గ్రంథాల్లో ఈ కైలాస పర్వతాన్ని మేరు పర్వతం అని పిలిచేవారు. అయితే వాస్తవానికి ఈ గ్రంథాల్లో కూడా కైలాస పర్వత పుట్టుక గురించి ఎలాంటి కథనాలు లేవు. జైనిజం ప్రకారం జైనుల్లో మొదటివాడైన రిషభనాథుడు ఈ పర్వతం మీదే మోక్షాన్ని పొందాడు. జైన గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చాలా పురాతనమైంది అండ్ అపారమైన శక్తులు కలిగింది. అయితే ప్రజెంట్ మన సైంటిస్టుల దగ్గర కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ కైలాస పర్వతంపై రీసెర్చ్ చేసిన సైంటిస్టుల ప్రకారం హిమాలయాలు 1,70,00,000 సంవత్సరాల పురాతనమైనవి. 5 కోట్ల సంవత్సరాల క్రితం మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఆఫ్రికన్ ప్లేట్ నుంచి విడిపోయి యురేషియన్ ప్లేట్తో ఢీకొన్నప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ కైలాస పర్వతం ఏర్పడింది. మోడర్న్ హిస్టరీ ప్రకారం 17వ శతాబ్దంలో మొఘలులు ఈ పర్వతాన్ని చైనా నుంచి స్వాధీనం చేసుకుని అక్కడ తమ అధికారాన్ని చలాయించారు. మొఘలుల తర్వాత ఈ పర్వతం మళ్ళీ చైనా వశమైంది. అదెలా జరిగిందంటే, ఒక సమయంలో చైనా దాదాపు 43,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇందులో టిబెట్తో పాటు కైలాస పర్వతం కూడా ఉంది. ఈ విషయంపై అప్పటి మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని అడిగినప్పుడు, కైలాస పర్వత ప్రాంతం ఒక బంజరు భూమి, అది దేనికి పనికిరాదని చెప్పి దాన్ని చైనా వాళ్ళకే వదిలేశారు. కానీ చైనా మాత్రం ఆ ప్రాంతంను ఆక్రమించి కైలాస పర్వతంలో దాగి ఉన్న రహస్యాలను ఛేదించడంలో నిమగ్నమైంది. అందులో భాగంగానే 2001లో చైనా, స్పెయిన్ అండ్ రష్యా సైంటిస్టులతో కలిసి కైలాస పర్వతం అధిరోహించేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. కానీ ఈ పర్వతం గురించి సైంటిస్టులు చెప్పిన విషయాలు విన్నాక అందరూ షాక్ అయ్యారు.
ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఓంకారం, గంటల శబ్దం, డమరుకం, శంఖం శబ్దాలు. ఇప్పటి వరకు కైలాస పర్వతంపై ఎక్కేందుకు ట్రై చేసిన వారి ప్రకారం తాము పర్వతంపై ఎక్కేటప్పుడు కొన్ని శబ్దాలు వినిపించేవి. ఎవరో ఓం అని జపం చేస్తున్నట్లు, గుడిలో గంటలు కొడుతున్నట్టుగా వినిపించేవట. అంతేకాదు, టిబెట్కి చెందిన బౌద్ధ గురువులు ఈ పర్వతంపై ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు వారికి కూడా కంటిన్యూగా శంఖం సౌండ్ వినిపించేదంట. ఈ శబ్దాన్ని తట్టుకోలేక వారు మధ్యలోనే తమ యాత్ర వదిలి తిరిగి వచ్చేశారు. కొంతమంది మౌంటైన్ క్లైంబర్స్ ప్రకారం పర్వతం ఎక్కుతున్నప్పుడు వాళ్లకు డమరుకం శబ్దాలు వినిపించేవంట. అంతేకాదు, ఈ డమరుకం శబ్దాలు చేసేది మహాశివుడే అని వారి అభిప్రాయం. వాడుకలో ఉన్న కొన్ని స్టోరీస్ ప్రకారం ఈ కైలాస పర్వతం పైన కేవలం మహాశివుడు అండ్ అతని కుటుంబం మాత్రమే కాదు, ఇతర దేవతలు కూడా ఉన్నారు. అందులో విష్ణుమూర్తి కూడా ఉన్నారు. కేవలం అంతేకాదు, పౌరాణిక కథల ప్రకారం కైలాస పర్వతంలో కుబేరుడి నగరం కూడా ఉంది. ఇక్కడ గంగా నది విష్ణుమూర్తి పాదాల నుంచి ఆవిర్భవించి కైలాస పర్వతం పైన పడుతుంది. నెంబర్ 2, సీక్రెట్ లైట్స్. ఈ పర్వతం పైన చాలా మందికి కొన్ని విచిత్రమైన లైట్స్ కనిపించేవి. వాటిలో ముఖ్యంగా 7 రకాల కాంతులు దర్శనమిచ్చేవి. ఈ కాంతులు చాలా డిఫరెంట్గా ఉండి చాలా ప్రకాశవంతంగా ఉండేవి అండ్ ఇవి ఎక్కువగా రాత్రి వేళలోనే ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ లైట్స్ వెనుక రహస్యం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ నాసా ప్రకారం ఇవి మ్యాగ్నెటిక్ ఫ్రాన్స్ వల్ల ఏర్పడి ఉండవచ్చు. నెంబర్ 3, అతీంద్రియ శక్తులు. మన పెద్దల ప్రకారం భగవంతుడు ఉన్న చోటుని మానవుడు చేరుకోలేడు. కైలాస పర్వతం ఎక్కాలి అనుకునే వారితో జరుగుతున్న విచిత్రమైన విషయాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వేలాది మంది ఈ పర్వతాన్ని ఎక్కాలి అనుకున్నారు, కానీ ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేదు. కానీ ఈ పర్వతం ఎక్కే ప్రాసెస్లో వారికి అనేక వింత అనుభవాలు ఎదురయ్యాయి. అందులో కొన్ని అదృశ్య శక్తులు కూడా ఉన్నాయి. ఈ పర్వతం ఎక్కుతున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏవో విచిత్రమైన శక్తులు కనిపించేవంట. అవి చూసి ఇంకాస్త పైకి ఎక్కుదామని ట్రై చేసినప్పుడు తమ కాళ్ళు మంచులో ఇరుక్కుపోయినట్లు, ఎవరో తమ కాళ్ళను పట్టుకొని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించిందంట. అందుకే ఈ పర్వతంపై అతీంద్రియ శక్తులు ఉన్నాయని, అవి ఈ పర్వతం ఎక్కనీయకుండా అడ్డుకుంటున్నాయని వారి అభిప్రాయం. నెంబర్ 4, ఫోర్స్ ఆఫ్ ఏజింగ్. ఇప్పుడు నేను చెప్పబోయేది విన్నాక మీరంతా ఆశ్చర్యపోతారు. విషయం ఏమిటంటే కైలాస పర్వతం పైన సమయం వేగంగా గడుస్తుంది. చాలామంది మౌంటైన్ హైకర్స్ ప్రకారం తాము ఈ పర్వతంపై ఎక్కుతున్నప్పుడు తమ హెయిర్స్ అండ్ నెయిల్స్ వేగంగా గ్రో అయ్యేవి. ఈ లారెన్ డెసూజా కూడా అందరిలాగే పర్వతం ఎక్కడానికి ట్రై చేసి సగం దూరం వెళ్ళి తిరిగి వచ్చేశాడు. ఇతను పర్వతం ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు ఇతని వెంట్రుకలు నల్లగా ఉండేవంట, కానీ సగం దూరం ప్రయాణించాక అవి తెల్లగా మారిపోయాయి. అలాగే ఇతని ముఖం చర్మం పైన ముడతలు రావడం స్టార్ట్ అయింది అని చెప్పాడు. ఇది వినడానికి మీకు నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ ఇది నిజంగా జరిగింది. నెంబర్ 5, చేంజ్ ఇన్ డైరెక్షన్. కైలాస పర్వతంపై ఎక్కడం, అక్కడ జీవించడం కంప్లీట్గా అసాధ్యం. ఎందుకంటే దీన్ని ఎక్కడం స్టార్ట్ చేసిన వారికి విచిత్రమైన అనుభూతులు ఎదురవుతాయి. అందులో ఒకటి చేంజ్ ఇన్ డైరెక్షన్. ఈ పర్వతం ఎక్కేందుకు ట్రై చేసిన వారికి కొంత దూరం వెళ్ళాక తాము వెళ్ళవలసిన డెస్టినేషన్ తారుమారైపోతుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ ఉన్న ప్రాంతంలో దారి మర్చిపోవడం అనేది ఆల్మోస్ట్ మరణం లాంటిదే. నెంబర్ 6, షేప్ ఆఫ్ ది మౌంటైన్. ఈ ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ కైలాస పర్వత ఆకారం మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే ఇది దాదాపు 100 చిన్న చిన్న పిరమిడ్లకు నిలయం. ఈ పర్వతాల ఆకారాలు చాలా వింతగా ఉంటాయి. వీటిని చూస్తే ఎవరో తయారు చేసి పెట్టినట్టుగా ఉంటాయి. అందుకే చాలామంది ఈ ప్రాంతంలో దైవ శక్తులు ఉన్నాయని, వాళ్ళే వీటిని కట్టారని చెప్తుంటారు. ఇంకొంతమంది అయితే వీటిని ఆత్మల నిలయమని కూడా చెప్తారు. కానీ వీటి ఆకారాల వెనుక ఉన్న రహస్యం గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 7, సీక్రెట్ లేక్స్. కైలాస పర్వతంపై 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానసరోవర్, రెండవది రాక్షసరోవర్. ఎలా అయితే మంచి చెడులు ఉంటాయో అలాగే ఈ సరస్సుల్లో ఒకటి మంచిది, ఇంకోటి చెడ్డది. ప్రజలు ఈ మానసరోవర్లోని నీళ్లు తమను బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అని నమ్ముతారు. ఈ మానసరోవర్ నీటిని తలపై చల్లుకుంటే తాము చేసిన పాపాలు పోతాయని నమ్ముతారు. ఇక్కడ ఒక కల్పవృక్షం కూడా ఉంది. దాని పండ్లను తింటే మనకున్న పాపాలు, బాధలు, నష్టాలు అన్నీ పోతాయని నమ్ముతారు. మరో పక్క ఉన్న ఈ రాక్షస సరస్సు ఉప్పునీటి సరస్సు. ఈ నీరు మనుషులకు విషంలా ఉంటుందని, ఇది దుష్టశక్తులకు నిలయమని ప్రజలు నమ్ముతారు. నెంబర్ 8, కంపాస్. భూమి మీద కంపాస్ పనిచేయని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాస పర్వతమే. ఇక్కడ కంపాస్ డైరెక్షన్ సరిగా పనిచేయదు. కొంతమంది ప్రకారం కైలాస పర్వతంపై 12 గంటల సమయం భూమి మీద 2 వారాలతో సమానమని చెప్తుంటారు.
మరి ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. నంబర్ 9, జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్. కైలాస పర్వతం టిబెట్లో ఉంది, కానీ 1951లో చైనా టిబెట్ యొక్క చాలా ప్రాంతాల్ని ఆక్రమించుకుంది. దాంతో ఈ కైలాస పర్వతం నేడు చైనాలో భాగమైపోయింది. ఈ కైలాస పర్వతాన్ని మన భూమి యొక్క కేంద్ర బిందువుగా చెప్తుంటారు. ఎందుకంటే ప్రధానమైన నదులు బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్లు ఇక్కడే పుడతాయి. అంతేకాదు కొంతమంది ప్రకారం భూమిని నడిపించే శక్తులు ఈ కైలాస పర్వతం నుంచే ఉద్భవిస్తాయి. నంబర్ 10, వాట్ నాసా సేడ్ అబౌట్ మౌంట్ కైలాష్. నేడు మనందరం ఎంత బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నామంటే ప్రపంచం నలుమూలల్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మనందరం గూగుల్ మ్యాప్ని యూజ్ చేస్తూ ఉంటాం, కానీ మీరు ఎప్పుడు కూడా ఈ రహస్యమైన దృశ్యాలు గూగుల్లో చూసి ఉండరు. ఇవి కైలాస పర్వతంపై గూగుల్ ఎర్త్ క్యాప్చర్ చేసిన ఇమేజ్లు. ఇందులో సాక్షాత్తు పరమశివుడే ధ్యాన ముద్రలో కూర్చున్నట్టుగా కనిపిస్తారు. నిజానికి 2015-16 సంవత్సరంలో నాసా అండ్ గూగుల్ ఎర్త్ శాటిలైట్లను యూజ్ చేసి కైలాస పర్వతంపై రీసెర్చ్ చేశాయి. అంతకు ముందు కూడా రీసెర్చ్ చేసేందుకు ట్రై చేశాయి, కానీ అది ఫెయిల్ అవడంతో 2015లో మళ్ళీ రెండోసారి ట్రై చేశారు. అయితే గూగుల్ కైలాస పర్వతానికి సంబంధించిన ఫొటోస్ రిలీజ్ చేసినప్పుడు వాటిని చూసి అందరూ షాక్ అయ్యారు. విషయం ఏమిటంటే ఈ ఫొటోస్లో స్వయంగా పరమశివుడు ధ్యాన ముద్రలో ఉన్నారు. ఈ ఫొటోస్ రియల్ అని స్వయంగా గూగుల్ అండ్ నాసా కూడా ఒప్పుకున్నాయి. ఈ ఫొటోస్ని ఇప్పటికీ మీరు గూగుల్ సెర్చ్లో చూడవచ్చు. మీలారేపా స్టోరీ. 11వ శతాబ్దంలో ఒక బౌద్ధ భిక్షువు మీలారేపా కైలాస పర్వతం ఎక్కాలి అనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఎక్కి తిరిగి వచ్చాడు కూడా. ఈ పవిత్ర పర్వతంపై ఎక్కి ప్రాణాలతో తిరిగి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఇతని. అయితే కైలాస పర్వతంపై ఏం చూసావని ప్రజలు అతన్ని అడగడం మొదలుపెట్టారు. అక్కడ పరమశివుడు నిజంగా ఉన్నాడా, అక్కడ అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతన్ని అడిగారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మీలారేపా తిరిగి మాట్లాడలేకపోయాడు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ పర్వతం దిగి వచ్చినప్పటి నుంచి మీలారేపా ఎన్నడూ మాట్లాడలేదు, మూగవాడైపోయాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది నిజంగానే జరిగింది. శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? ఆ ప్రాంతంలో నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా? నిజంగానే పరమశివుడు అక్కడ ఉన్నాడా? దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, శివుడి మెడలో ఉన్న పాము పేరేంటి? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 3, వాసుకి. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.